దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలండి. దేవుడు తన కృపను బట్టి మరి నూతన సంవత్సరంలో 2వ నెలలో ఈ మొదటి ఆదివారం ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో చేరి మనం ఆరాధించటానికి దేవుడిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వర్తమానాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అయినటువంటి దేవుడవు, కోటాను కోట్ల దూతల సమూహము నిన్ను నిత్యము ఆరాధిస్తూ ఉండగా అపవిత్రులము అయోగ్యులమైనటువంటి మా పెదవుల స్తోత్రాలను, మా హృదయపు ఆరాధనను మీరు స్వీకరించడానికి ఇష్టపడినటువంటి దేవుడవు నాయనా. తండ్రి, ఈ సమయంలో అయోగ్యుడైనటువంటి నేను నిలబడి ఉంటూ ఉండగా మీ సిలువ చాటును నన్ను మరుగుపరచండి. నా మాటలు ఉపయోగం లేవు కానీ ప్రభా, మీరు మాట్లాడితే ఏదో ఒక హృదయాన్ని కదిలించగలుగుద్ది. కాబట్టి దయగలిగినటువంటి మీ హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ నాయనా, బిడ్డలకు అర్థమయ్యే రీతిలో కొద్ది మాటలను చెప్పటానికి తగినటువంటి సామర్థ్యతను మీరే దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క వర్తమానానికి వెళ్ళబోయే ముందు ఒక ప్రోవెర్బు, ఒక సామెత మనల్ని మనం అన్వయించుకోవటానికి ఉపయోగపడుతుంది అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే లోకంలో ఏం చెబుతారంటే మెరిసేదంతా బంగారం కాదు. బంగారానికి మెరుపు ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ మెరిసే ప్రతిదీ కూడా బంగారం కాదు. బంగారం కానిది కూడా మెరుస్తుందన్నమాట. ఆ వ్యత్యాసాన్ని మనము గ్రహించగలిగి ఉండాలి. రాజుగారు ఆరు బయట కూర్చుని ఉన్నాడట. ఉంటే ఒక సేవకుడు వచ్చి 2 పుష్పాలు ఇచ్చాడంట ఆయన చేతికి. ఇచ్చి, రాజా, 2 ఒకేలాగా ఉన్నాయి, ఈ రెండిట్లో వాస్తవమైనటువంటిది ఒకటి ఉంది, కృత్రిమమైనటువంటిది ఒకటి ఉంది, దీనిని మీరు గుర్తించండి అన్నాడంట. రాజుగారు చూస్తూ ఉన్నాడట. ఎలా గుర్తించాలి? కాడ చూశాడు, ఒకేలాగా ఉన్నాయి. ఆ పుష్పాన్ని చూశాడు, ఒకేలాగా ఉన్నాయి. రంగు చూశాడు, చిన్న చిన్న ఘాట్లు చూశాడు. అన్ని రెండిటికీ కూడా ఎక్కడ తేడా కనిపించటం లేదట. ఏం చేయాలి? ఎలా నేను ఇప్పుడు గుర్తుపట్టాలి అని అనుకుంటూ ఉండగా కాసేపటికట ఒక తుమ్మెద వచ్చి ఒక పుష్పం మీద వాలిందంటండి. అప్పుడు అన్నాడట, ఇది వాస్తవమైనది, ఇది కృత్రిమైనది అని చెప్పాడంట. అంటే ఆ యొక్క తుమ్మెద వచ్చి కృత్రిమమైనటువంటి దాని మీద రెండింటిని చూసింది. అది చూసి వాస్తవమైనటువంటి ఆ యొక్క పుష్పం మీదే అది వాలింది. ఎందుకంటే దానికి ఏది వాస్తవమో ఏది వాస్తవం కాదో ఆ యొక్క గ్రహింపును దేవుడిచ్చాడు. అలాగే విశ్వాసులమైనటువంటి మనకు కూడా ఆ యొక్క గ్రహింపు అనేటువంటిది ఉండాలి మనకి. లేకపోతే మనం కూడా ఎక్కడో చోట దారి తప్పే పరిస్థితి ఉంది, ఎక్కడో చోట మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు ఈ విధంగా అంటా ఉన్నారు. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయన అంటా ఉన్నాడు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని,
నేనే జీవాన్ని. లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, చాలా సత్యాన్ని గూర్చినటువంటి అనేకమైనటువంటి కథనాలు ఉన్నాయి. నేనే జీవాన్ని అని చెప్పేటువంటి చాలామంది ఉంటారు, కానీ వాళ్ళలో భౌతికమైనటువంటి జీవం ఉండొచ్చేమో కానీ నిత్యత్వానికి నడిపించగలిగినటువంటి జీవం మాత్రం వాళ్ళలో ఉండదు. అయితే ప్రభు అంటా ఉన్నారు, ఈ మూడింటిని నేనే అని. ఈ దినం ఈ రెండో మాట, ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. ఈ మాటను గూర్చి మనం ఆరాధన చేద్దాం. ఎందుకంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది కదా. యోహాను సువార్త 4వ అధ్యాయం, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక మనము ఆరాధించాల్సింది ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒకవేళ మన యొక్క ఆరాధనలో సత్యం లేకపోతే, హృదయపూర్వకంగా మనం ఆరాధించలేకపోతే, ఆ యొక్క ఆరాధనను ఆయన స్వీకరించడానికి ఇష్టపడినటువంటి వాడు కాదు ఆయన. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఆయన గురించి ఎలా వ్రాయబడి ఉంది చూడండి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు ఆయన ద్వారా కలిగెను. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది, మనకు తెలిసింది. కానీ కృపయు సత్యము ఎవరి ద్వారా వచ్చిందండి? యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి సత్యము అని అంటే ప్రభువుని ఎరగటమే సత్యం. అంటే మనము ఎరిగే దగ్గర వాస్తవానికి కృత్రిమానికి ఆ యొక్క తేడా తెలియాలి, అసలుకు నకిలీకి ఆ యొక్క తేడా తెలియాలి. ఆయన అంటా ఉన్నాడు, ఆయన కృపయు సత్యమునై ఉన్నటువంటి దేవుడు ఆయన. అంతేకాదు, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించి ఉన్నాడని మనం ఎరుగుదుము. మనము సత్యవంతుడైనటువంటి వానిని ఎరగటానికి మనకి ఆ యొక్క వివేచన లేదు కాబట్టి అంట ఆయన తన యొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడంట. ఆయన ద్వారా ఆ సత్యవంతుణ్ణి తెలుసుకునేటువంటి వివేచన కలిగినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహించాడంట. కాబట్టి తర్వాత అంటాడు కదా, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైనటువంటి దేవుడు. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన అదృశ్యుడైనటువంటి దేవుడు, ఆత్మతోనూ మనం ఆరాధించాల్సినటువంటి దేవుడు. ఆ యొక్క సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే తన కుమారుని శరీరధారిగా ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఆయన ఆ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఆ వివేచన కలిగినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడం ద్వారా ఆ సత్యవంతుడైనటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు అని మనము గ్రహించగలిగాం. అంటే నిజమైనటువంటి దేవుడు అని అంటే ఒకవేళ నిజము కాని దేవుళ్ళు కూడా ఉన్నారా? అంతే కదా. నిజం ఉన్నదప్పుడు అబద్ధం ఉంటుంది, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉంటుంది. ఇలాగే ఆయన నిజమైనటువంటి దేవుడు అని ఆయన గురించి చెబుతూ ఉంటే ఒకవేళ నిజము కాని దేవుళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళ గురించి మరి పౌలు గారు చెబుతూ అన్నాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెబుతా ఉన్నాడు ఆయన, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులయ్యుంటిరి. చాలండి. ఆ కాలమందు
మీరు ఎవరికి దాసులుగా ఉన్నారంటే, ఎవరికి దాసులుగా ఉన్నామంటే అండి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నాం. ఇది మన యొక్క పూర్వస్థితి. మనము రక్షించబడకముందు, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను రుచి చూడకముందు, ఆయన సత్యవంతుడని తెలుసుకోకముందు మనము ఎక్కడున్నామంటే, నిజమునకు దేవుడు కానిటువంటి వారికి మనము దాసులుగా ఉన్నాము. ఇది మన యొక్క పూర్వస్థితి. ఇది అందుకనే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన తన యొక్క కుమారుని ద్వారా వివేచన కలిగినటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించటం వలన ఆ దేవుళ్ళు కానటువంటి వారి నుండి నిజమైనటువంటి దేవుని దగ్గరికి మనం వచ్చాం. మనం అనుకోవచ్చు, దేవుళ్ళు కానివారు అని అంటే ఒకవేళ ఏదో విగ్రహాలు, అన్యులు సేవించేటువంటి ఆ యొక్క విగ్రహాలే అని మనం అనుకోవచ్చు. జాగ్రత్త, విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కనిపించేటువంటి ఆ విగ్రహాలు కాదండి. మన హృదయంలో దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రతిష్ఠించుకొని దేవుని మనం ప్రేమిస్తూ ఆరాధిస్తూ ఉన్నామో అవన్నీ కూడా నిజము కాని దేవుళ్ళే. కనిపించేటువంటి విగ్రహాలు కాదు, అది అన్యులు సేవిస్తూ ఉన్నారు, వాటిని వదిలేసేయండి. వివేచన కలిగినటువంటి జ్ఞానంతో సత్యదేవుణ్ణి మనం తెలుసుకున్నాము, మంచిదే. కానీ ఇంకా మన హృదయాల్లో ఆ ప్రాచీన స్వభావానికి సంబంధించినటువంటి దేవుళ్ళు కానటువంటి అనేకమైనటువంటి విగ్రహాలు మన హృదయంలో ఉన్నాయి. వాటన్నిటినీ ఎలా మనం తీసివేసుకోగలిగామంటే, ఆయన ఇచ్చినటువంటి వివేచన కలిగినటువంటి జ్ఞానం ద్వారా, ప్రభు యొక్క పాదాల దగ్గరకు రావటం ద్వారా, ఆయన యొక్క నిజస్థితి మనకు తెలియటం ద్వారా ఏం చేశామంటే, ఒక్కొక్కదాన్ని ప్రభు పాదాల దగ్గర మనము విడిచిపెట్టేయటం వలన మనం ఏమయ్యామంటే నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారం అయ్యామైనా. దీనికి కారణం ఏమిటంటే, ఆయన తన యొక్క అద్వితీయ కుమారుని మనకు ఆయన యొక్క తండ్రి యొక్క మహిమను ఆయన ద్వారా మనకు బయలుపరిచాడు. ఆయనే నిజమైనటువంటి దేవుడైన. ఇది ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో కూడి మనము ఆరాధించగలుగుతా ఉన్నామంటే, వ్యర్థమైనటువంటి వాడిని, నిజము కానిటువంటి వాటన్నిటినీ మనము విడిచిపెట్టి ఇక్కడకు రాగలిగాము అని అంటే అది కేవలము ఆ యొక్క అద్వితీయ కుమారుడు మనకు అనుగ్రహించినటువంటి వివేచన జ్ఞానం ద్వారానే మనము ఆ నిజ దేవుని యొక్క పాదాల దగ్గరకు మనం రాగలిగాం. కాబట్టి మనం ఏమని ఆయన ఆరాధించవచ్చంటే, అయ్యా, ఇంతకు పూర్వం దేవుళ్ళు కానటువంటి వారితో నేను దాసుడుగా ఉన్నాను, కానీ నీ యొక్క కుమారుని ద్వారా నీవు బయలుపరిచినటువంటి ఆ యొక్క సత్యాన్ని బట్టి నేను నిజమైనటువంటి ఆ దేవుని నేను గ్రహించాను, నన్ను రక్షించావు. కాబట్టి ఇది నీవే నా నిజమైనటువంటి దేవుడు అని నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. ఇప్పుడు ఏమైనాయి అంటే, మనకి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన చెబుతా ఉన్నాడు, పౌలు గారు అన్నాడు కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్ష అనుభవించాల్సినటువంటి వారం మనము, కానీ ఇప్పుడు ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఆ నిజ దేవుణ్ణి మనము మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాం. కాబట్టి ఈ దినాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నీవు నిజమైనటువంటి దేవుడు అయ్యాయని ఆయన మనము ఆరాధించవచ్చు. రెండవదిగా చూద్దాం. ఒకటి, నిజమైనటువంటి దేవుడని ఆరాధించవచ్చు. రెండవదిగా మనం చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. చాలండి. నిజమైన దేవుడున్నాడు, ఆయన దగ్గరకు వచ్చాం మనం. ఇప్పుడు అంటా ఉన్నాడు నిజమైన వెలుగుండెను. నిజమైన వెలుగుంటే నిజము కాని వెలుగు కూడా ఏదో ఉందన్నమాట. ఆ వెలుగు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంది. ఆ వెలుగు కూడా మనల్ని ఏం చేస్తూ ఉందంటే తప్పుదోవ పట్టిస్తూ ఉంది. అయితే ఆ యొక్క నిజమైనటువంటి వెలుగు ఏం చేస్తూ ఉందంటే, అది లోకములోనికి వచ్చి
ప్రతివానిని ఏం చేస్తూ ఉందండి? వెలిగిస్తూ ఉందట. లోకంలోనికి వచ్చినటువంటి ఆ యొక్క నిజమైన వెలుగు ఒక్కొక్క వ్యక్తిని వెలిగిస్తూ ఉంది. మరి ఒకవేళ నిజము కాని వెలుగు ఏం చేస్తూ ఉందంటే, వెలిగించబడినటువంటి మనలను ఒక్కొక్కరిని ఆ వెలుగు నుండి తప్పించటానికి, మన యొక్క వెలుగు క్షీణింపజేయటానికి, ఇంకా ఏవో రకరకాలైనటువంటి ముసుగులను మన మీద వేసి, నువ్వు బాగానే ఉన్నావు, బాగానే వెలుగుతూ ఉన్నావు, నీ క్రియలు బాగానే ఉన్నాయి, నీ ప్రార్థనా జీవితం బాగానే ఉంది, నీ ఆత్మీయ జీవితం బాగానే ఉంది, ఏమీ పర్వాలేదు అని కొన్ని అతిశయాలను మనలో కలుగు చేస్తూ ఏం చేస్తూ ఉందంటే, మనలను భ్రమపరుస్తూ ఉంది. నిజమైన వెలుగేమో వెలిగించుకుంటూ వస్తూ ఉంది. ఈ యొక్క నిజము కాని వెలుగు ఏం చేస్తూ ఉందంటే, మనలను భ్రమపరిచేలాగా చేస్తూ ఉంది. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు కదా, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. చాలండి. ఎవరంటండి? సాతానే. ఇది ఆశ్చర్యం కాదు మనకి. సాతానే తానే వెలుగుదూత వేషం వేసుకుని మనలను ఏం చేస్తూ ఉన్నాడంటే, భ్రమపరుస్తూ ఉన్నాడు. విశ్వాసులమైనటువంటి మనం రక్షించబడ్డాం, ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాం, మన పాపాలన్నీ కూడా క్షమించబడినటువంటి నిశ్చయత మనతో ఉంది. కానీ ఏమొస్తుందంటే, ఒక్కొక్కసారి వాడు మనలను భ్రమపరుస్తూ ఉంటాడు. పర్వాలా, ఇది పర్వాలా, అది పర్వాలా, ఏం పర్వాలేదు, దీనివల్ల వచ్చి నష్టం లేదు, చాలామంది చేస్తూ ఉన్నారు, నీవు చేసే పెద్ద తప్పేం కాదులే, ఇంతకంటే భక్తిగా ఉండేవాళ్ళు ఎవరున్నారులే, అసలు నువ్వే చాలా భక్తిగా ఉంటున్నావులే. ఇవన్నీ అపవాది వెలుగుదూత వేషం వేసుకుని మనలను భ్రమపరుస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు కదా, నిజమైన వెలుగు ఉంటే మనల్ని ఏం చేస్తుందో చెబుతా ఉన్నాడు ఆయన. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. నిజమైనటువంటి వెలుగు చేసే పని ఏంటంటే, ఆయన అంటా ఉన్నాడు, నేను లోకానికి వెలుగుని, నన్ను వెంబడించేటువంటి వాడు చీకటిలో నడువక. ఆయన వెంబడించేటువంటి వాడు చీకటిలో ఉండడం. ఒకవేళ భ్రమపరిచేటువంటి ఆ యొక్క వెలుగుదూతను మనం అనుసరిస్తూ ఉంటే మనం ఏమవుతామంటే చీకట్లోనే ఉంటాం, కానీ వెలుగుగానే ఉన్నామని భ్రమపడతాం. ఆ నిజమైనటువంటి వెలుగు, దానిని వెంబడిస్తే మనకొచ్చే ప్రయోజనం ఏంటంటే, ఆయన అంటా ఉన్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక నిత్య జీవము కలిగినటువంటి వెలుగుగా ఉంటాడు వాడు. ఇది నిజమైనటువంటి వెలుగు యొక్క లక్షణం. అది అంతేకాదు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రములకు ఇది నిజమైనటువంటి వెలుగులో పయనించేటువంటి వాడు నిత్య జీవము కలిగినటువంటి వెలుగుగా ఉంటాడు. వాడు చీకటిలో ఉండక వెలుగులోనే నడుస్తాడు. కానీ అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకు మనకేం చేస్తుందంటే గురుడితనాన్ని కలుగు చేస్తూ ఉంది. ఆ నిజమైనటువంటి వెలుగును చూడనివ్వకోకుండా, ఆ నిజమైనటువంటి వెలుగును అనుభవించనీయకోకుండా ఏవో కారణాలు, ఏవో పరిస్థితులు, ఏవో ఆటంకాలు, ఏవో మనకి అనవసరమైనటువంటి వాటిని మన ముందు నిలిపి ఆ వెలుగును చూడలేనటువంటి పరిస్థితిలో ఉంది మనం. కాబట్టి
ఆయన అంటా ఉన్నాడు కదా, నేను నిజమైనటువంటి వెలుగును. వెలుగు వచ్చినప్పుడు ఏమవుద్దంటే చీకటిలో మనకేమీ కనిపించదో ఆ వెలుగు ప్రకాశించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. సమస్తమును ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. వెలుగు రాగానే ఏమవుద్దంటే స్పష్టత అనేటువంటిది ఉంటుంది. మన లోపాలు మనల్ని కనిపిస్తూ ఉంటే ప్రభు యొక్క వెలుగు మన హృదయం మీద ప్రకాశించినప్పుడు నీ ముఖకాంతిలో ఏం కనిపిస్తామని ఏంటండి, నా రహస్య పాపములు కనిపిస్తామని. మనం చూసుకునే వెలుగులో కనిపించవయ్యి, అవి బాగానే ఉంటాయి. కానీ ఆయన యొక్క ముఖకాంతిలో మనం నిలబడినప్పుడు ఏమవుద్దంటే మనలో ఉన్నటువంటి ప్రతి రహస్య పాపము కూడా కనిపిస్తుంది. అలా ఆయన తన యొక్క నిజమైనటువంటి వెలుగును మన మీద ఆయన ప్రకాశింపచేశాడు. కాబట్టే ఈ దినాన ఆ చీకటి సంబంధమైనటువంటి క్రియలను, ఆ చీకటి సంబంధమైనటువంటి జీవితాలను, అంధకార సంబంధమైనటువంటి క్రియలను ఈ దినాన మనము విడిచిపెట్టి నిజమైనటువంటి వెలుగులోనికి వచ్చాము. నిజమైనటువంటి దేవుని మనము ఆరాధించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఏమని మనం ఆరాధించవచ్చంటే, అవునయ్యా నీవు నిజమైనటువంటి వెలుగువు, ఈ లోకంలోనికి వచ్చావు, ప్రతివానిని వెలిగిస్తూ ఆ క్రమంలో నన్ను కూడా వెలిగించావు. ఆ వెలుగులో ఏమైందంటే నా ప్రతి పాపాన్ని, నా ప్రతి లోపాన్ని, ప్రతి దోషాన్ని నేను ఒప్పుకోవటం వలన ఆ నిజమైనటువంటి కాంతిలో ఈ దినాన నేను జీవించగలుగుతున్నానయ్యా అని మనము ఆయనను ఆరాధించవచ్చు. ఒకటి ఆయన నిజమైనటువంటి దేవుడు, ఇంకోటి ఆయన నిజమైనటువంటి వెలుగై ఉన్నటువంటి దేవుడు ఆయన. మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి యేసు చాలండి. మోషే మీకు చెప్పుకుంటా ఉన్నారు కదా, మోషే మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషే మాకు అరణ్యంలో ఆహారం పెట్టాడు, మోషే మమ్మల్ని నడిపించాడు. ఇవన్నీ మీరు మోషేని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. మోషే మీకు అరణ్యంలో ఆహారం పెట్టలేదయ్యా, నా తండ్రి మోషే ద్వారా మీకు ఆహారాన్ని ఇచ్చాడు. నా తండ్రి చిత్తం లేకోకుండా మీకు ఆహారము అనుగ్రహించబడలేదు. ఆహారం దగ్గర మీరు ఎన్ని పనులు చేశారో అన్నీ మాకు తెలుసు. ఆయన మనకు ఆహారాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఇశ్రాయేలీయులకు ఆయన అనుగ్రహించాడు. అయితే ప్రభు అయితే ఇంకా గట్టి మాట చెప్పాడు. ఆయన ఇంకా స్పష్టంగా చెబుతూ యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనంలో అంటాడు కదా, నా శరీరము నిజమైన ఆహారం. వాళ్ళు మన్నాను తిన్నారు, చనిపోయారు. వాళ్ళు బండ నుండి వచ్చినటువంటి నీటిని త్రాగారు, కానీ వాళ్ళు నశించిపోయారు. ప్రభు అంటా ఉన్నాడు, మోషే కాదు మీకు ఆహారం పెట్టినటువంటి వాడు, నా తండ్రి మీకు ఆహారాన్ని ఆ యొక్క అరణ్యంలో అనుగ్రహించాడు. అయితే నేను చెబుతా ఉన్నాను, నా శరీరము నిజమైన ఆహారం. నేను ఎందుకు వచ్చానో తెలుసా? మన్నాను తిన్నటువంటి వారు చనిపోయారు, కానీ నా శరీరాన్ని తిన్నటువంటి వాడు, నా రక్తాన్ని త్రాగినటువంటి వాడు, వాడు నిత్య జీవం కలిగినటువంటి వాడు. ఆ ఆహారం కంటే శ్రేష్టమైనది, ఆ ఆహారం కంటే బలిష్టమైనది, ఆ ఆహారం కంటే ఈ యొక్క ప్రభువు ఇచ్చేటువంటి తన శరీరం అనేటువంటి ఆహారము మనలను నిత్య జీవంలో ఉంచేటువంటిది. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నేనే ఆహారమునై ఉన్నాను, నేనే జీవాహారమునై ఉన్నాను. అందుకనే ఆయన చెబుతూ ఈ శరీరమును తిని, అంటే నిజమైనటువంటి ఆహారం ఆయన అయి ఉన్నాడు, నిజము కాని ఆహారం కూడా ఉందన్నమాట. ప్రతిదానికి ఒక డూప్లికేట్ ఉంటుందని అనుకుంటున్నాం కదా.
విశ్వాసులకి అవిశ్వాసులు. ఇలా ఆయన అంటా ఉన్నాడు, నేనే మీకు ఆహారాన్ని అంటా ఉంటే, మనమైతే ఆయన నేనే, నా శరీరమే మీకు ఆహారం అని అంటా ఉంటే, మనమైతే ఏం చేస్తూ ఉన్నామంటే నిజమైనటువంటి ఆహారాన్ని, నిజమైనటువంటి పానీయాన్ని విడిచిపెట్టేసి మన ఇష్టానుసారమైనటువంటి ఆహారాన్ని, పానీయాన్ని తీసుకోవటానికి మనం ఇష్టపడిన వారిగా ఉంటా ఉన్నాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, యెషయా గ్రంథం చాలండి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు అంటే, ఆహారం కాని దాని కొరకు మన యొక్క కష్టార్జితాన్ని మనం వ్యయపరుచుకుంటా ఉన్నామన్నమాట. మనకు హాని చేసేటువంటి దానిని మనము రోకలిచ్చి, మన కష్టార్జితాన్నిచ్చి మనము దానిని తీసుకుంటున్నామన్నమాట. ఆయన అంటా ఉన్నాడు, నేను నిజమైన ఆహారాన్ని అయ్యా అంటా ఉన్నాడు. కానీ మనం అంటున్నాం, ఆ ఆహారం అవసరం లేదయ్యా, మాకు కావలసినటువంటి దాన్ని మా కష్టార్జితంతో మాకిష్టమైనటువంటిది, మా శరీరానికి తృప్తినిచ్చేటువంటిది, మా హృదయానికి సంతృప్తినిచ్చేటువంటి ఆహారాన్ని మేము కొనుక్కుంటాము అని మనం ఏమవుతామనంటే, ఆ జీవాహారం దగ్గరికి రాకోకుండా మన ఇష్టానుసారమైనటువంటి, మన శరీరాన్ని తృప్తిపరిచేటువంటి రుచుల దగ్గరకు మనం వెళతా ఉన్నాం. నేను భౌతికమైనటువంటి ఆహారాన్ని గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆత్మీయమైనటువంటి ఆహారం అది మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని జీవింపచేస్తుంది. రేపటి దినాన మనల్ని ఆయనతో పాటు నిత్యత్వంలో ఉంచటానికి మన ఎదురుగా ఉన్నటువంటి ఈ బల్ల మనకు సాక్షిగా ఉంటా ఉంది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, అనవసరమైనటువంటి దానికి, వ్యర్థమైనటువంటి దానికి మీరు ఆహారం కొరకు మీరు రూకలేలా చెల్లించెదరు. అంతేకాదు, మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి అంటా ఉన్నాడు. మీ ప్రాణాలని సారవంతమైనటువంటి వాటి ఎడల సుఖింపనీయుడి. ఏది శ్రేష్టమైన ఆహారమో, ఏది మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితానికి ఉపయోగపడేదో ఆ ఆహారం కొరకు మీరు మీ యొక్క కష్టార్జితాన్ని మీరు వ్యయపరచండి. ఎందుకంటే ఈ దినాన రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు, రకరకాలైనటువంటి చూడటానికి మన కనులకు ఇంపుగాను రమ్యంగాను కనిపిస్తూ ఉన్నటువంటి ఆహార పదార్థాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. తినేటువంటి ఆహార పదార్థాల గురించి నేను మాట్లాడలేదు, ఆత్మీయమైనటువంటి ఆహార పదార్థాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎంత మన చెవులకు ఇంపుగా మన చెవుల్లో జొచ్చి మన యొక్క ఆత్మీయ స్థితి నుండి భ్రష్టపరిచేటువంటి అనేక రకాలైనటువంటి బోధ అనేటువంటి ఆహార పదార్థాలను మనం స్వీకరించడానికి ఇష్టపడతా ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు, నా శరీరమే మీకు ఆహారంగా ఇవ్వటానికి నేను వచ్చాను, కాబట్టి మీరు సారవంతమైనటువంటి దాని యందు మీరు సుఖించండి. సారవంతమైనటువంటిది ఎక్కడ దొరుకుద్దంటే, ఆయన యొక్క శరీరమే మనకు సంతృష్టినిచ్చేటువంటి ఆహారం. ఒకవేళ ఈ నిజమైనటువంటి ఆహారం ఒకవేళ తీసుకుంటే మనకు వచ్చే ప్రయోజనం, మనము పొందినటువంటి మేళ్ళు ఏంటో ఒక్కసారి మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఈ నిజమైనటువంటి ఆహారం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం. చాలు. ఈ ఆహారం మనకేమిస్తుందంటే జీవాన్ని ఇస్తుంది. మనకి మృతులం అయిపోకోకుండా మనలను సజీవులుగా ఉంచుతుంది. ఈ యొక్క జీవాహారం మనలను ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఆయన శరీరము అనేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం వలన ఈ ఆహారం మనకి జీవాన్ని ఇస్తూ ఉంది. 35వ వచనంలో చూస్తే, ఈ ఆహారం తీసుకున్నటువంటి వాడు ఇంకెంత మాత్రమును ఆకలిగా ఉన్నాడంటండి. ఈ ఆహారంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే,
ఎన్నటికీ కూడా భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క తృష్ణలోకి వెళ్ళడు, భౌతిక సంబంధమైనటువంటి ఆకలిలోనికి వెళ్ళడు. ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మరి ఎన్నడూ కూడా ఆకలి గొననివ్వనటువంటి పరిస్థితి ఈ యొక్క ఆహారంలో ఉంది. 56వ వచనంలో ఉంటుంది కదా, ఈ ఆహారం అట మనలను నిలిచి ఉండేలాగా చేస్తుందండి అని. ఈ ఆహారం ఆయనలో మనము నిలిచి ఉండేలాగా చేస్తూ ఉంది. అంతేకాదండి, 54వ వచనంలో అంటాడు కదా, అంత్యదినమున నేను వానిని లేపుదును. అంటే పునరుద్ధానాన్ని గూర్చినటువంటి నిరీక్షణను మనకు ఈ యొక్క ఆహారం ద్వారా మనకి కలుగుతూ ఉంది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నేనే జీవం కలిగిన ఆహారాన్ని, నా శరీరం తిని నా రక్తాన్ని పానము చేయడంటా ఉన్నాడు. రక్షించబడినటువంటి నీకు నాకు ఆయనే జీవాహారమై ఉన్నాడు ఆయన. కాబట్టి ఏమని మనం ఆయన ఆరాధించవచ్చంటే, నీవే నిజమైనటువంటి జీవాహారమైనటువంటి దేవుడు అయ్యాయని మనము ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా ఒక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. నిజమైనటువంటి స్నేహితుడు ఆయన, నిజమైన దేవుడు, నిజమైన వెలుగు, నిజమైన ఆహారం. అంతేకాదండి, ఆయన నిజమైనటువంటి స్నేహితుడు ఆయన. చాలామంది స్నేహితులు ఉంటారు మనకి. బస్సుల్లో కలిసే స్నేహితులు ఉంటారు, మనం పనిచేసే దగ్గర ఉండే స్నేహితులు ఉంటారు, మన ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, మన పేటలో ఉండేటువంటి వారు ఉంటారు, రకరకాలైనటువంటి స్నేహితులు ఉంటారు. ఏ అలవాటు ఉన్నటువంటి వాడికి ఆ రకమైనటువంటి స్నేహితులు ఉంటారు. కానీ ఆయన అంటా ఉన్నాడు, నిజమైనటువంటి స్నేహితుడంట ఏం చేస్తాడండి, విడువక ప్రేమిస్తాడటండి. ఒక మాట అంటే విడిచిపెట్టడు. ఏదో కోపంలో తాపంలో ఒక మాట అంటే ఆ స్నేహాన్ని అంతటితో కటాఫ్ చేయడు. ఎందుకంటే నిజమైనటువంటి స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. అంతేకాదంటండి, దుర్దశలో అతడు ఎలా ఉంటాడంటండి, సహోదరుడు వలె ఉంటాడంట. మన యొక్క దీన స్థితిలో, మన యొక్క ఆ యొక్క పరిస్థితులు సరిగా లేనప్పుడు కూడా ఆ స్నేహితుడు మనలను విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఆయన. స్నేహాలు ఎంతవరకు ఉంటాయంటే, మనం పెట్టినంత వరకు స్నేహాలు ఉంటాయి. ఇటు నుంచి అటు వెళ్ళటం మానేస్తే అటు నుంచి వచ్చేవి కూడా, స్నేహం కూడా అయిపోతుంది అన్నమాట. ప్రతి వాళ్ళు ఈ దినాన్న నాకేంటి ప్రయోజనం, ప్రతి బాంధవ్యాల దగ్గర, స్నేహాల దగ్గర, ప్రేమల దగ్గర, బంధుత్వాల దగ్గర అందరూ ఈ దినాన్న లెక్కేసుకునేది ఏంటంటే, నాకేంటి ప్రయోజనం, ఒకవేళ దీనివల్ల నష్టము అనుకుంటే ఎంతటి వాళ్ళనైనా కట్ చేసేసుకోవటానికి మనం ఇష్టపడతా ఉన్నాం. కానీ నిజ స్నేహితుడంట మరొక ఆయన ప్రేమిస్తాడు. మన యొక్క శ్రమలో కూడా, మన దీనస్థితిలో కూడా తన ముఖాన్ని చాటేసుకునేటువంటి వాడు కాదు ఆయన. అంటే నిజ స్నేహితులు ఉన్నారంటే నిజము కాని స్నేహితులు కూడా ఉంటారు. వాళ్ళు చాలా తీయగా మాట్లాడతారు, మన కొరకు ప్రాణం పెట్టినట్టుగానే ఉంటారు, మన కొరకు అసలు తమ కలిగినదంతా కూడా త్యజించినట్టుగా కనపడతారు. అస్సలు ఎంతకంటే తీయననేటువంటి మాటలు చెప్పగలిగినటువంటి వారు ఎవ్వరూ నాకు కనిపించలేదు కదా అనిపిస్తుంది మనకి. ఈ నిజము కాని స్నేహితులు ఎప్పుడు బయటపడద్దంటే, మన దుర్దశలో ఉన్నప్పుడు వాళ్ళు తమ యొక్క వాస్తవికతను వాళ్ళు బయలుపరుచుకుంటారు వాళ్ళు. కాబట్టి నిజ స్నేహితుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. కానీ ఇంతవరకు ఒకవేళ నిజము కానిటువంటి స్నేహితులతో వేటితో స్నేహం చేశామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు, నిజ స్నేహితుడు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును,
మేలు కోరిన వాడు ఏం చెబుతాడంటే గాయం చేస్తాడు. నీకు తప్పురా అంటాడు, నీవు ఇది చేయకూడదు అంటాడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు అంటాడు, నీ ప్రవర్తన బాగాలేదు అంటాడు, నీవు కూర్చున్నటువంటి స్థలం మంచిది కాదు అంటాడు, నీవు వెళ్ళేటువంటి వ్యక్తులు మంచోళ్ళు కాదు అని చెబుతాడు, నీవు వారితో ఎందుకు ఇంత ఇదిగా ఉంటున్నావో జాగ్రత్త అని చెబుతాడు. దేనికి చెబుతాడు? మేలు కోరి. కానీ ఆ స్నేహితుని యొక్క మాటను ఒకవేళ లెక్క చేయకపోతే స్నేహితుడు కూడా మనకేమనిపిస్తాడంటే శత్రువులాగా మనకి కనిపిస్తాడు. ఆయనట స్నేహితుడు మన మేలు కోరి గాయాలు చేస్తాడు, కానీ పగవాడు ఏం చేస్తాడండి? లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. అబ్బా అనుకుంటామని మనం, కానీ ఆ ముద్దులన్నీ అయిన తరువాత తెలుస్తుంది మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ మన యొక్క పరిస్థితిని మనము చేజార్చుకున్నామో అనేటువంటి తెలిసేసరికి ఆ స్నేహితుడు ఉండడు, ఆ ముద్దులు ఉండవు, మనల్ని వచ్చి మరలా ఆదరించేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. అందుకని సామెతల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనంలో కీర్తనాకారుడు ఈ మాట అంటా ఉన్నాడు, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. గాయములు చేసేటువంటి దెబ్బలు జ్ఞాపకం పెట్టుకోండి. చేదైన మాట మనకి ఇష్టం లేనటువంటిది ఎవరన్నా చెబితే వాళ్ళను మనం ఏం చేస్తామంటే ప్రక్కన పెడతాం. దీని వలన నా మేలు కోరాడా, ఒకవేళ నా కీడు కోరాడా అనేటువంటిది మనం ఆలోచించం. కానీ ఆ సమయంలో మనకు అది ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తామంటే గాయంలాగా అనిపిస్తుంది. కానీ ఆ దెబ్బలట అంతరంగములో చొచ్చి దేన్ని క్లీన్ చేస్తాయి అంటండి? చెడుతనమును తొలగించును. నిజ స్నేహితుడు చేసేటువంటి గాయాలు, ఆ యొక్క పరుషమైనటువంటి మాటలు, మనలను సరిచేయటానికి ఉపయోగించేటువంటి భాష, ఇవన్నీ కూడా మన అంతరంగంలో చొచ్చి మన చెడుతనాన్ని తొలగించటానికి అవి ఉపయోగపడతాయి. అందుకనే ప్రభువు సువార్తను ప్రకటిస్తూ చాలా కఠినంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. శాస్త్రులను చూశాడు ఆయన, పరిసయ్యులను చూశాడు, అనేకులైనటువంటి మనుషులను చూశాడు. వాళ్ళ మీద ద్వేషం లేదు కదా ఆయనకి. ఎందుకు వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆయన అంత కఠినంగా మాట్లాడాడంటే వాళ్ళ యొక్క మేలు కోరి, అయ్యో మీ కొరకు కూడా నా రక్తాన్ని చిందించటానికి కదా నేను ఈ భూమి మీదకి వచ్చాను అని ఆయన వాళ్లను అంత కఠినంగా ఆయన మాట్లాడాడు. జాగ్రత్త, నిజ స్నేహితుడు గాయాలు చేస్తాడు, కానీ దాని వలన మనకు మేలుంటుంది. ప్రభు అయితే అంటా ఉన్నాడు, నేను నిజ స్నేహితుడిని. ఆయన ఎంత నిజ స్నేహితుడంటే ఆయన అంటా ఉన్నాడు, అబ్రహామును దాటిపోలుతూ నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు ఒక నరమాతృనితో ఆయన స్నేహం చేస్తూ అంటా ఉన్నాడు, నేను చేయబోయే కార్యాన్ని నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను దాస్తానా? కాబట్టి రక్షించబడినటువంటి నీకు నాకు, నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించి మన పాపాలన్నిటినీ కూడా ఆయన కడిగివేశాడు. ఒకవేళ ఆయన మాటలు మనల్ని గాయపరిచి ఉండొచ్చు, ఆయన యొక్క మాటలు మన హృదయాన్ని బ్రద్దలు చేసి ఉండొచ్చు, కానీ వాటి ద్వారానే ఈ దినాన మనము మరి యథార్థమైనటువంటి హృదయంతో ఆయనను మనము ఆరాధించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, నేను నిజమైనటువంటి స్నేహితుడును అంటా ఉన్నాడు. కాబట్టి 4 విషయాలు మనం చూసాం. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు, ఆయనే నిజమైనటువంటి ఆహారమై ఉన్నాడు, ఆయనే నిజమైన స్నేహితుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి వినినటువంటి మాటలను బట్టి, ఒకవేళ మీరు సిద్ధపడిదా వచ్చిన దాన్ని బట్టి కానీ, వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.